నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు భారతీయ జ్ఞాన వ్యవస్థల వార్షిక సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ 17 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించిన భారత ప్రధానిగా నిలిచిన నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాలు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ప్రభుత్వందేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రాచీన భారతదేశం తక్షశిల, నలంద వంటి పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు ప్రాచుర్యం పొందిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన భారతీయ జ్ఞాన వ్యవస్థల వార్షిక సదస్సు ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ శక్తివంత దేశంగా అభివృద్ధి చెందే క్రమంలో భారతీయ వాస్తవిక ఆలోచనలు, సాంస్కృతిక విలువలు, మేధో సాంప్రదాయాలను విమర్శించరాదని స్పష్టం చేశారు. The British colonization brought forth the second interlude, when Indian knowledge system was stunted, stymied and subverted. We adopted their practices. Marxist perversion replaced colonial distortion. And friends, even today, the shadows of those colonial misreadings continue to shape textbooks, curricula and minds. This conference, I believe strongly, stands as a serious academic endeavor to correct a historical wrong. Now is the time to cast off the chains of borrowed narratives, inherited distortions. It is time to reclaim. అత్యధిక దేశాల చట్టసభల్లో ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక దేశాల చట్టసభల్లో ప్రసంగించిన భారత ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు 17 దేశాల చట్టసభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ప్రధానమంత్రులు కలిసి నెలకొల్పిన రికార్డును మోదీ సమం చేయడంతో పాటు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ 7 దేశాలు, ఇందిరాగాంధీ 4 దేశాలు, జవహర్ లాల్ నెహ్రూ 3 దేశాలు, రాజీవ్ గాంధీ 2 దేశాలు, పివి నరసింహారావు 1 దేశ పార్లమెంటులోనూ ప్రసంగించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ప్రధానులు కలిపి 17 దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించగా మోదీ ఒక్కరే ఇప్పటి వరకు 17 దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించారు. 2014లో ఆస్ట్రేలియా, ఫిజీ, భూటాన్, నేపాల్ దేశాల పార్లమెంటుల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 2015లో మారిషస్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటన్, శ్రీలంక దేశాల చట్టసభల్లో ప్రసంగించారు. అగ్రరాజ్యం అమెరికా చట్టసభల్లో ప్రధాని మోదీ 2016, 23 సంవత్సరాల్లో 2 సార్లు మాట్లాడారు. 2018లో ఉగాండా, 2019లో మాల్దీవులు, 2024లో గయానా పార్లమెంట్లోనూ ప్రధాని ప్రసంగించారు. తాజాగా జరిపిన 5 దేశాల పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, నమీబియా దేశాల చట్టసభల్లోనూ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తద్వారా అత్యధిక దేశాల పార్లమెంట్లో ప్రసంగించిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డును సొంతం చేసుకున్నారు. తన ప్రసంగాలలో ప్రపంచ సుస్థిరత, ఉగ్రవాదంపై పోరు, ఆర్థిక సంబంధాల బలోపేతం, ఆర్థిక సుస్థిరత, సమానత్వం, పరస్పర లబ్ధి, సహకారం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను సమాన దృష్టితో చూడాలన్నారు. ఈరోజు ఒకసారి చరిత్ర. నేను 1998లో
పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్య. అంతకుముందు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థుల ప్రోగ్రెస్ రికార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. వనరులు అంశంపై పాఠం చెప్పారు. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్లో 15 రోజులకు వచ్చావు. స్కూల్స్ జరిగింది. మీ పాఠశాల అయిపోయింది. ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటే బాధ్యత స్వీకరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మా కే నామ్ పిలుపు స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1 కోటి మొక్కలు నాటాలని చేసిన సవాలును తాను స్వీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా? 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈరోజు మన పిల్లలకి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు పర్యటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకుని పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన పేడబల్లిలో రైతులను కలిశారు. పంట సాగు, దిగుబడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సమకృత వ్యవసాయం, పశు సంపద అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామన్నారు. रूरल डेवलपमेंट विभाग और लैंड रिसोर्सेज विभाग, इसमें वाटर सेट भी आता है. ये मिलके एक योजना बना सके कि हम कैसे
सूखे की इस परिस्थिति में बढ़िया फसल पैदा कर सके। रेन वाटर हार्वेस्टिंग, प्लांटेशन का काम और जल शक्ति मंत्रालय के साथ मिलके अगर दूर तुंगभद्रा और हमारी कृष्णा नदी है उनसे पानी कैसे आ सकता है, उस पर भी काम करें। ఇప్పుడు చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ భోజనం ఎక్కడ? భోజనాలైతే లేవండి మేడం. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. వార్తలకు తిరిగి స్వాగతం. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు చేరాలన్నారు. విద్యార్థులు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Agricultural production are a testament to the relentless efforts of our scientific community and dedicated farmers. Their commitment to innovation and resilience has propelled India towards self-reliance in food production. However, challenges persist, including the need for sustainable practices, efficient resource management, and adaptation to climate change. Addressing these issues is crucial for maintaining food and nutritional security, which are integral components of our national well-being. Here, I am reminded of the words of Bharat Ratna, Professor M.S. Swaminathan, father of Green Revolution, who said, and I quote, "Agriculture is not just a means of livelihood. Agriculture is not just a means of livelihood, but a way of life." The state of Andhra Pradesh has witnessed phenomenal growth of horticultural sector during the past few decades, and horticulture has been. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు పోటీలు నిర్వహించారు. జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసేందుకు విద్యారంగం ఎంతో తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునే విధంగా విద్యారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కే బిట్రగుంటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనడం ద్వారా విద్యార్థుల ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. కర్నూలులో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించారు. నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదువులతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సీతంపేటలో కస్తూరిబా బాలికల విద్యాలయంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు బాధ్యతగా చూసుకుని చదువు పట్ల అవగాహన పెంపొందించాలన్నారు. విద్య ఎంతో విలువైందని పేర్కొన్నారు. విద్యార్థుల వినతి మేరకు ఆయన తన వంతుగా పాఠశాలకు 2 ఇన్వర్టర్లను అందించారు. విజయనగరం జిల్లా జామి మండలం కుమరం కస్తూరిబా బాలికల విద్యాలయంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థినుల ప్రతిభ, వారి ప్రగతిపై నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాన్ని పరిశీలించారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య కార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట సమీపంలోని శంకర భారతీపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పండుగ వాతావరణంలో పిల్లలు ఎంతో సృజనాత్మకంగా ప్రదర్శించిన కళారూపాలతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత పెరగాలంటే ప్రభుత్వ పాఠశాలలతోనే సాధ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు సృష్టించేలా విద్యాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తోందని తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహాత్మా గాంధీ నగర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడుపుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి లంక ఓఎన్జీసీ కేంద్రంలో డ్రిల్లింగ్ చేస్తుండగా అత్యధిక పీడనంతో ఒకేసారి పెద్ద శబ్దంతో మడ్తో కూడిన గ్యాస్ ఎగిసిపడింది. ఓఎన్జీసీ సాంకేతిక బృందం చాకచక్యంగా వ్యవహరించి బోరుబావి నుండి లీకేజీని అరికట్టారని, ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని, గ్రామస్తులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అమలాపురం ఆర్డీఓ మాధవి తెలిపారు. శ్రీశైలంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబదేవి అమ్మవారికి శాకంబరి ఉత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించిన అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు. అలాగే దేవాలయ ప్రాంగణాన్ని వేల కేజీల పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతలిచ్చారు. అలానే ఆలయంలోని రాజరాజేశ్వరి దేవికి, ఆలయం ఎదురుగా ఉన్న గ్రామదేవత ఆంకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 8:30కి మనం మొదలుపెట్టి ఈ కార్యక్రమం భక్తులు చాలా చక్కగా ఆ యొక్క అమ్మవారి యొక్క అలంకరణని చూసి తరించవలసిందిగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు సాంప్రదాయ రహదారుల విస్తరణ జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లి నుండి రోడ్డు విస్తరణ పనులు ఈరోజు ఆయన భూమి పూజ చేయడంతో పాటు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. అలాగే కొత్త ఆర్టీసీ బస్టాండ్ వద్ద పచ్చదనం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం చేస్తున్నామని తెలిపారు. మంచి రోజు ఎంతో కాలంగా 40 సంవత్సరాలుగా ఉన్న రోడ్ ని వైడన్ చేయడానికి శంకుస్థాపన జరిగింది. 100 ఫీట్ 120 ఫీట్ రోడ్ 30-40 ఇయర్స్ కూడా సరిపోయేంత వైడనింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరగడంతో బ్యారేజీ 175 గేట్లను ఎత్తి 2.4 లక్షల క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. పి గన్నవరం మండలం గంటిపేద పుడి వద్ద నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టుకు గండిపడింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊడిమూడి లంక, గంటిపెదపూడి, బురుగులంక, అరిగెలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవపైనే లంక గ్రామ వాసులు రాకపోకలు సాగిస్తున్నారు.
ఇప్పుడు చిన్న విరామం. ఎక్స్క్యూజ్ మీ. yes sir. నాకు ఒక వెజ్ శాండ్విచ్, ఒక ఆరెంజ్ జ్యూస్, ఇంకా కొన్ని ఈ క్యాష్. రోజు ఫ్లైట్ లో తిండి లేదు సార్. ఎందుకు? రైతు సెలవులో ఉన్నాడు సార్. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదన్నా, మేము రైతులం, మాకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమో. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమో. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. इस अभियान का आह्वान यदि है आपको टीबी के लक्षण, सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. వ్యాస మహర్షి గురుశ్రేష్ఠునిగా ఈ లోకానికి అందించిన అద్భుత సేవలకు గుర్తుగా ఆయన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమను గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. గురు పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 3వ విడత చందనాన్ని ఈ తెల్లవారుజామున సమర్పించినట్లు ప్రధాన అర్చకులు గోడపర్తి శ్రీనివాసాచార్యులు తెలిపారు. అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మాలాధారణ స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించారు. అలాగే గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులకు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి త్రినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా భక్తుల దర్శనాలు సింహాచలంలో కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళంలోని విశాఖ బి కాలనీలోని సాయిబాబా మందిరంలో సామూహిక అఖండ గురుచరిత్ర పారాయణం, మహాభోగ నివేదన, మధ్యాహ్న ఆరతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీమఠంలో మృతిక సంగ్రహణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పవిత్ర తులసి వనాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. భారీ చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తిదారులతో పాటు వినియోగదారులు కూడా జాతీయ నాణ్యతా ప్రమాణాలపై అవగాహనతో ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ శాఖ డైరెక్టర్ ప్రేమ్ సజని పట్నాల తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన పరిశ్రమల ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరిశ్రమలలో తయారవుతున్న ఉత్పాదన నాణ్యత, భద్రతా ప్రమాణాలను వివరించారు. పారిశ్రామిక ఉత్పాదన రంగంలో జాతీయ నాణ్యతా ప్రమాణాలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారికి శాకంబరీదేవిగా అలంకరించారు. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారి సన్నిధిలో మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ పౌర్ణమి వరకు శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా నేడు చివరి రోజు పౌర్ణమి కావడంతో సుమారు 10 టన్నులకు పైగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్నారుల దత్తతకు సంబంధించి కేంద్ర దత్తత వ్యవహారాల ప్రాధికార సంస్థ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దత్తత తీసుకునే జంట, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దత్తతకు వెళుతున్న పిల్లలు ఆ ప్రక్రియకు మానసికంగా సిద్ధమై ఉండాలని పేర్కొంది. దత్తత తర్వాత పిల్లలు దీర్ఘకాలంలో పెంపుడు తల్లిదండ్రుల వద్ద భాగోద్వేగపరంగా, సామాజికంగా ఇమిడేలా పెంపుడు తల్లిదండ్రులు వ్యవహరించాలని తెలిపింది. ఈ మేరకు కౌన్సిలింగ్, ఇతర సన్నాహాల ఏర్పాట్లను రాష్ట్రాలు పకడ్బందీగా చేయాలని పేర్కొంది. రాష్ట్రాల్లోని దత్తత వ్యవహారాల సంస్థలు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో
స్థాయిలో అర్హులైన కౌన్సిలర్ను నియమించాలని కేంద్ర సంస్థ ఆదేశించింది. ఈ కౌన్సిలర్లకు బాలల మనస్తత్వ శాస్త్రం, మానసిక ఆరోగ్యం, సోషల్ వర్క్లో అర్హతలు ఉండాలని తెలిపింది. దత్తతకు వెళ్లిన పిల్లలు తరువాత కాలంలో తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వారిని వాస్తవ తల్లిదండ్రుల వద్దకు పంపించే ఏర్పాట్లు చేసేలా, చిన్నారుల హక్కులను కాపాడేలా చూడాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. అస్సాంలోని తూర్పు ప్రాంతాల్లో నివసించే మారన్ ప్రజలది ప్రత్యేకమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందారు. మారన్ ప్రజల కళలు, సంస్కృతిని కాపాడుతున్న ఓ వ్యక్తి గతాన్ని భవిష్యత్ తరాలకు సజీవంగా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. 70 ఏళ్ల వృద్ధుడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మారన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. టిన్సుకియా జిల్లా కాకపత్తర్ బార్మెచాయ్ సిమ్లుగారి గ్రామంకి చెందిన ఆయన మారన్ ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే పనిముట్లు, ఫిషింగ్ గేర్, గృహోపకరణాలు, బిహు గేర్, బార్బియాలో ఉపయోగించే మారన్ గేర్, ఏనుగు గేర్, నేత పనిముట్లు, వ్యవసాయంలో ఉపయోగించే వివిధ వస్తువులు సహా మొత్తం 132 రకాల పనిముట్లను భద్రపరిచారు. పురాతన కాలం నుంచి మారన్ ప్రజలు ఉపయోగించే వస్తువులను రత్నేశ్వర్ మారన్ భద్రపరిచారు. రత్నేశ్వర్ మారన్ భద్రపరిచిన వస్తువులలో 110 సంవత్సరాల పురాతన వెదురు, మారన్లు, జపా అని పిలిచే చెరకు బట్టల పెట్టె ఉంది. మారన్ ప్రజలు ఏనుగులకు నేర్పించడానికి, ఏనుగులను పెంచడానికి ఉపయోగించే వస్తువులను కూడా ఆయన భద్రపరిచారు. రత్నేశ్వర్ మారన్ ఈ వస్తువులను ఇంట్లో నిల్వ చేయడమే కాక ఆయన నేతృత్వంలో భోపాల్, ఢిల్లీ, కాజీరంగా ఆర్చిడ్ పార్కులు సంరక్షించబడుతున్నాయి. বিয়া সঁজুলি, ঘৰ সঁজুলি, কিছুমান আমাৰ তাঁতৰ সঁজুলি, বিহু সঁজুলি, এইবিলাক মই সংৰক্ষণ কৰি ৰাখিছোঁ, আজিও ৰাখিছোঁ, আপোনালোকে আজিও দেখি পাব. అస్సాం సాహిత్య సభ బర్దుంచా సమావేశంలో ప్రదర్శన ఇవ్వడానికి కూడా ఆయనను ఆహ్వానించారు. మారన్ కమ్యూనిటీకి చెందిన 70 ఏళ్ల రత్నేశ్వర్ మారన్ దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ ప్రదర్శన ఇస్తున్నాడు. మారన్ సమాజంలో నిధుల కొరత కారణంగా వాటిని సంరక్షించలేకపోయినా అనేక కళాఖండాలు ఉన్నాయి. ఇటీవల మారన్ అటానమస్ కౌన్సిల్ తన సొంత నివాసంలో ఒక మ్యూజియంను నిర్మించి ఆ వస్తువులను సంరక్షించింది. మహారాష్ట్రలోని షిర్డీలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు బాబాను దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక మంగళ స్నానం, పాదపూజ, కాగడ హారతి నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. సూరత్కు చెందిన భక్తుడు జిగ్నేష్ రాజ్పూత్ ప్రాతినిధ్యంలో సాయిబాబా విరాళాల పూర్వీకుల చిత్రాలతో పాటు పూర్వక్షేత్ర దశలను ప్రతిబింబించే అరుదైన 2000 చిత్రాల ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కారైకాల్ మాంగాని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా భక్తులు భవనాలపై నుండి పండిన మామిడి పండ్లను భగవంతుడి రథం మీదకు విసిరారు. విసిరిన మామిడి పండ్లను పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఇలా పట్టుకున్న మామిడి పండును తినడం వలన చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి పిల్లలు జన్మిస్తారని భక్తుల నమ్మకం. ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొనగా సంగీత బృందాలు, వాయిద్యాలతో వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కావడ్ యాత్ర ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు హరిద్వార్ నుంచి రంగురంగుల అలంకరణలతో కూడిన కావాడ్లతో గంగాజలాన్ని తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా రూపొందించిన ఆపరేషన్ సింధూర్ అనే ప్రత్యేక కావాడ్ ఇప్పుడు భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. హిందూ ముస్లిం శిల్పకారులు కలిసి ఈ కావాడ్ను తయారు చేశారు. హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగాన్ని, ఆపరేషన్ సింధూర్లో భారత్ భద్రతా దళాల ప్రదర్శించిన సాహసాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.